నేను ప్రాంక్లు ఆపేసి 1.5 year అవుతుంది దాదాపు. అండ్ నేను ఉంది యూకేలా. తెలుసు కదా అక్క, మళ్ళీ మన లెవెల్ ఉండాలి, మన స్టాండర్డ్స్ వేరుంటుంది. నాకు చాలా భయంగా ఉంది. ఏమైతుందన్నా? భయం అవుతుందా? కొంచెం అటు ఇటు అయినా మన వీసా క్యాన్సిల్ అయిపోతుంది. వినయ్ ఏమన్నా అయితే చూసుకోవాలి మీరే. ఓకే, ఇదే టేస్ట్ కస్టమర్స్ కి సర్వ్ చేస్తారా ఇప్పుడు? మీ కస్టమర్స్ కి ఇలాంటి ఫుడ్ ఎట్లా సర్వ్ చేయాలనిపిస్తుంది అసలు? Definitely 5 on 5. Ma'am, we are coming here since 2019. హాయ్, చాలా రోజుల తర్వాత. ఏంది అంత హడావుడిగా పిలిచినావు? ఏం లేదక్క, ఏది తెలిసిన అన్నది రెస్టారెంట్ ఉంది, దానికి వెళ్ళి ప్రాంక్ చేయాలక్క. నేను ప్రాంక్లు ఆపేసి 1.5 year అవుతుంది దాదాపు. అండ్ నేను ఉంది యూకేలా. బట్ అక్క నియర్లీ 1 year తర్వాత కలిసినాం అక్క. ఫస్ట్ అడుగుతున్నాను, ఇప్పటివరకు ఏం అడగలేదు. తెలుసు కదా, ఏం అడగలేదు. అడగలేదు కాదు. యూకేలో ఏంటి రెస్టారెంటా? అక్క, రెస్టారెంట్ అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ ఉంటుంది, అది కూడా దట్టు ఇన్ యూకే. పర్లేదు అక్క. అంటే ఏది మీకు తెలుసు కదా ఎట్లా చేయాలో, ఇది ఒక్కసారి లైట్గా చేద్దాం. ఏమని కాన్సెప్ట్ నేనే రెడీ చేసుకోనా? మీకు తెలుసు కదా అక్క అన్నీ, ఇది ఒక్కటి నా కోసం. ఓకే, చేద్దాం. థ్యాంక్స్ అక్క, డన్ అక్క. బట్ తెలుసు కదా అక్క, మళ్ళీ మన లెవెల్ ఉండాలి, మన స్టాండర్డ్స్ వేరుంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఎందుకు అంటే యూకేలో ఫుడ్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కొంచెం అటు ఇటు అయినా మన వీసా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ధైర్యం చేసి వేస్తున్నా. ఎందుకు అంటే ఫ్రెండ్ వాళ్ళ అన్న ఒక చిన్న హోప్తో, ఆ అన్న చాలా పెద్దోడంట, భయంగా ఉంది. సొంత అన్న కూడా కాదు, జస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్న, అట్లా భయం వేస్తుంది. ఆల్మోస్ట్ 1-2 years గ్యాప్ వచ్చింది ప్రాంక్ చేసి. నేను వినయ్ ఏమన్నా అయితే చూసుకోవాలి మీరే. దేనికంటే వీళ్ళు? ఓకే, ఎందుకంటే యాక్చువల్లీ నేను ఫుడ్ బ్లాగ్ తీసుకుంటానని చెప్పాను ఓనర్కి. సో అందుకే కెమెరా ముందు పెట్టుకున్నా కూడా తను ఏ రెస్పాండ్ ఇవ్వలేదు. బికాజ్ నాకు అక్కడ ప్రాంక్ కెమెరా హైడ్ చేయడానికి నాకు ఎక్కడ ఆప్షన్ లేకుండే. సో అందుకే నేను ఫుడ్ బ్లాగ్ తీసుకోవచ్చా అంటే ఇట్స్ ఓకే అన్నాడు. అట్లా నాకు సేఫ్ అయింది. సో గాయ్స్, పన్నీర్ హరియాలి అండ్ చికెన్ టిక్కా, హలీమ్, మిక్స్డ్ ప్లాటర్, పరోటా, రుమాలి రోటీ విత్ వాటర్ మిలాన్, ఏంటిది mojito, and then paya soup. So paya soup to start with. We are starting with paya soup. In the first stage, so okay. వీళ్ళంతా ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫుడ్ అంతా ఎంత కాస్ట్ అవుతుంది? ఆల్మోస్ట్ లైక్ 50 to 60 pounds. ఎప్పుడైనా టేస్ట్ చేసినామా? తెలుగు తెలుగేనా? టేస్ట్ చేసినా ఎప్పుడైనా ఫుడ్? చికెన్ బిర్యానీ, పాయా, హలీమ్, షూర్ పక్కా టేస్ట్ చేసినావు కదా? కస్టమర్స్కి మీరు ఇదే ఫుడ్ సర్వ్ చేస్తున్నా? ఇదే ఫుడ్ అంటే లైక్ ఇదే టేస్ట్ తోటి సర్వ్ చేస్తారా? టేస్ట్ ఇట్లనే ఉంటుందా?
చేస్తుంది అంటే ప్రాబ్లం ఏంటో చెప్తే నేను మీకు ఎలా సూటబుల్ అయితే అలా ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు కదా మీ ఫుడ్ అసలు ఏ విధంగా టేస్ట్ పెట్టారు ఎప్పటి నుండి నీ పేరు ఏంటమ్మా హైదరాబాద్ బావర్చి హైదరాబాదీ బావర్చి హైదరాబాద్ బావర్చి అంటే మీనింగ్ మీ బాస్కి తెలుసుగా తెలుసు ఒకసారి విలువ ఐ మీన్ ఎవరైతే ఈ ప్రిపరేషన్ ఆయన విలువ బట్ రియల్లీ సారీ ఎక్స్క్యూజ్ మీ ఎంతసేపు ఫైవ్ మినిట్స్ అయింది నేను వెయిట్ చేయబడి ఐ నో బట్ కస్టమర్ కొంచెం టేక్ కేర్ చేయాలి కదా రియల్లీ సారీ ఎప్పుడైనా లైక్ ఇవన్నీ డిషెస్ టేస్ట్ చేశారా మీరే హెడ్ చెప్పా నాకు వాయిస్ వినిపించట్లేదు మీరే హెడ్ చెప్ మీరే ఓనర్ ఓకే ఇదే టేస్ట్ కస్టమర్స్కి సర్వ్ చేస్తారా ఇప్పుడు ఇది పాయ సారీ నిహారి అంటే పాయనే నేను ఈయనతో మాట్లాడుతాను ఓకేనా సార్తో మాట్లాడుతాను ఫైన్ అంటే ఇది హలీమా మేము ఎంత లైక్ మీ దగ్గర ఒక్కొక్క ప్రైస్ వచ్చేసి 8 pounds 7 pounds 6 pounds అట్లా అదే 10 pounds తక్కువనే ఉన్నాయి 10 poundsకి తక్కువ అంటే 7 pounds 8 pounds అంటే డబ్బులే కదా మేము డబ్బులే పెడుతున్నాం కదా మీ కస్టమర్స్కి ఇలాంటి ఫుడ్ ఎట్లా సర్వ్ చేయాలనిపిస్తుంది ఐఎమ్ వెరీ అప్సెట్ విత్ దిస్ వన్ అసలు ఇది ఎలా ఉంది తెలుసా ల్యాబ్ చాప్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ టైం ఇంత ఫుడ్ ఆర్డర్ చేసిన ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా వస్తున్నారు నేనే పంపించాను అసలు ఫుడ్ చాలా బాగుంది చాలా బాగుంది పరిచయం అంటే భరత్ ఉన్నాడు కదా సో తనే చేయమన్నాడు ఎస్ యాక్చువల్లీ నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఫుడ్ చాలా బాగుంది సో లేదు యాక్చువల్లీ నేను యూకేకి వచ్చాక 2 years అవుతుంది యూకేకి వచ్చి చాలా మిస్ అవుతున్నా ఇండియాలో ఆ వైబ్ మనం ఎట్లా తింటాం రోడ్ సైడ్ ఫుడ్ సో అది చాలా మిస్ అవుతున్నా అండ్ నాకు ఇక్కడికి వచ్చాక చికెన్ టిక్కా ఇస్ ఫైన్ పాయ అంటే నేను పాయ అంటున్నా పాయనే కదా సూపర్ అండ్ హలీం కోసం లైక్ నేను ఎవ్రీ 2 days ఒకసారి తినేదాన్ని బట్ ఇక్కడ హలీం రోజు దొరుకుతుందని తెలిసింది సో అట్లీస్ట్ మీకు వన్స్ అయినా రావడానికి ట్రై చేస్తాం టేస్ట్ అయితే మీరు కిషోర్ మీరే ఉన్నారు తనే ప్రాంక్ చాలా బాగుంది బయట ఓన్లీ ప్రాంక్ చేద్దాం అనుకున్నా బట్ డైరెక్ట్ కంగ్రాచులేషన్ అదే చెప్ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఖచ్చితంగా నేను మన వాళ్ళకి చెప్తాను అది మన తెలుగు రెస్టారెంట్స్ ఇంకా లైక్ మన ఫ్లేవర్స్ మన టేస్ట్ ఆల్ ఫుడ్ సారీ కొంచెం భయపెట్టినా ఒకసారి జరుగుతుంది చిన్న ప్రాబ్లమ్ మీరు అనుకోండి లేదు చాలా 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 బాగుంది టేస్ట్ అయితే నాకైతే జెన్యున్గా చెప్పాలి అంటే హలీం ఫెంటాస్టిక్ బిర్యానీ బాగుంది ల్యామ్ చాప్స్ అయితే చాలా ఏమంటారు సాఫ్ట్గా ఉన్నాయి నేను ల్యామ్ చాప్స్ చాలా డిఫరెంట్ రెస్టారెంట్స్లో ట్రై చేశాను బట్ చాలా హార్డ్ ఉండేవి ఇక్కడ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ సూప్ అయితే
మినిమం ఉంటుంది అట్లుంటుంది మన కూడా అట్లుంటది మనతోని. మనము జనాల రివ్యూ కూడా తీసుకుందాం. యాక్చువల్గా లోపల హాల్ ఉంది, హాల్లో ఫ్యామిలీ ఉన్నారు. సంథింగ్ ఏదో బర్త్డే పార్టీ అనుకుంటా. ఒకసారి వెళ్ళి ఎట్లా ఉందో అడుగుదాం, ఎందుకంటే నా రివ్యూ కాకుండా వాళ్ళది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. హాయ్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నా పేరు శాలిని, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ నేను ఫుడ్ రివ్యూ చెప్పాను. సో మీరు అందరు ఫ్యామిలీ కలిసి వచ్చారు కదా, మేబీ ఆన్ అకేషన్ అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. ఫుడ్ ఎలా ఉంది? లైక్ మీరు రెగ్యులర్గా వస్తా ఉంటారు. Normally she always prefer only Only Babaji. She like to come out. What's your favorite dish? Chicken. Wow. And yours? Biryani. So చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి. రివ్యూ అయితే ఓకేనా? రికమెండ్ చేస్తారా ఫుడ్ని? 100%. ఎంజాయ్. సో ఇక్కడ ఈవెంట్ ఫంక్షన్స్ కూడా అవుతాయి. అండ్ ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? బిర్యానీ. చికెన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. హైదరాబాదీ దమ్ బిర్యానీ. అండ్ ఇంకా అపోలో ఫిష్. ఓకే. హలీం ఇస్ ఆల్సో ద బెస్ట్. mango biryani. Wow. Mango and halim. ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఎలా ఎంత రికమెండ్ చేస్తారు? లైక్ అవుట్ ఆఫ్ 5? Definitely 5 on 5. We are coming here since 2019. We come all the way from Crawley నుంచి వస్తాం ఇక్కడ వరకు. జస్ట్ ఇది బిర్యానీ తినడానికి మాత్రమే. మేమందరం హైదరాబాద్ నుంచి, సో హైదరాబాదీ బిర్యానీ తినడానికి ఇక్కడికి వస్తాం. హ్యాపీ ఫ్యామిలీ. Thank you. Service will be very nice and the people serve very fast. That we, whatever we order, they spicy and delicious way, they serve very fast. And they are so kind and so good. We're so happy. కస్టమర్స్ లా కాకుండా ప్రేమ కూడా వంచుతారని చెప్తుంది అక్క. Absolutely. థ్యాంక్ యూ.